హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇప్పుడే మనకు అసెంబ్లీ సమావేశాల నుంచి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్లో డిఎస్సిని మనం విడుదల చేయబోతున్నామని. సో ఖచ్చితంగా విడుదల చేస్తారండి. సో ఫిబ్రవరిలో రావాల్సింది రాలేదు కదా అని చాలామంది డీలా పడిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. రైట్, చదవకుండా కాన్ఫిడెన్స్ తగ్గిపోయి వాళ్ళు చదవడానికి కూడా ఇష్టం లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది చాలామందికి. అలా కాదు, కొంచెం ఆలస్యమైంది. బట్ ఉగాది ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. ఉగాది రాకపోవచ్చు కూడా, ఇంకో నెల అటు ఇటు కావచ్చు. బట్ రావడం అనేది పక్కా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఉగాది అంటున్నారు, బట్ అది అటు ఇటు కావచ్చు. బట్ రావడం అనేది పక్కా వస్తుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం చదువుతున్న ప్రిపరేషన్ ఖచ్చితంగా ఆపకూడదు అనేది నేను చెప్పాను. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం చదివే గంటలు, రాకుండా ఉన్నప్పుడు చదివే 2 ఒకటే అని లాస్ట్ వీడియోలో చెప్పాను. చాలామంది దానికి బాగా రెస్పాన్స్ అయ్యారు. రైట్. సో మనం చదివే గంటలు అప్పుడు నోటిఫికేషన్ వస్తే ఎక్కువ గంటలు చదువుతాం. రైట్. 10, 12 గంటలు చదువుతాం. ఓన్లీ 45 డేస్ చదువుతాం. అదే ఇప్పుడు రాలేదు కాబట్టి 4, 5 మంత్స్ చదువుకోండి. అదే టైమ్ టేబుల్‌ని 4 అవర్స్‌గా, 3 అవర్స్‌గా డివైడ్ చేసి అన్ని యేసుకొని చదవండి. మీ పనిని బ్యాలెన్స్ చేస్తూ, వర్కింగ్ చేసేవారైతే వర్క్ చేస్తూ, ఈవినింగ్, మార్నింగ్ బ్యాలెన్స్ చేస్తూ, వర్కింగ్ లేదా హౌస్ వైఫ్స్ ఉంటే ఇంట్లో పనులను బ్యాలెన్స్ చేస్తూ చదవడం అనేది ఖచ్చితంగా పోతూ ఉండాలి. బండి నడుస్తూ ఉండాలి. సబ్జెక్ట్ టచ్‌లో ఉంటూ ఉండాలి. రైట్. నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. సో ఈరోజు న్యూస్ పేపర్ కూడా చూసారా మేడం? మళ్ళీ ఈరోజు 3600 పోస్టులు వస్తుందని. అది 3600 లేదా ఇంకా 5600, 10,000 తర్వాత సంగతి అది. పోస్టు వాళ్ళు నోటిఫికేషన్ చెప్పేంత వరకు మనకు తెలియదండి. అక్కడెక్కడ నమ్మకూడదు మనం. వస్తుంటాయి, చూస్తూ ఉండాలి అంతవరకే. డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. 3600 అబ్బా చాలా తక్కువ కదా, మన సబ్జెక్టులు ఉంటాయా, మన డిస్ట్రిక్ట్‌లో ఉంటాయా, మన కేటగిరీలో ఉంటాయా అవన్నీ చూడకూడదు. వచ్చినప్పుడు వస్తాయి అవన్నీ. పీడిఎఫ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అందులో ప్రతి ఒక్క ఫైల్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు రాకముందు మనం దాన్ని వరి అవ్వడం ఎందుకు? మన చేతుల్లో లేదు అది. ఇప్పుడు ఉండేది చదవడం. బుక్స్ మన చేతుల్లో ఉన్నాయి, చదువుతుండాలి. బండి పోతుండాలి ముందుగా, అంతే ఆగకుండా వెళ్తూ ఉండాలన్నమాట. అది నేను చెప్పేదండి. సో ప్రిపేర్ అవుతుండండి. మీ టైంని, షెడ్యూల్‌ని బ్యాలెన్స్ చేస్తూ 2 అవర్స్ లేదా 4 అవర్స్, 3 అవర్స్, 1 అవర్ ఎంత అయితే ఎంత వీలైతే అంత. ఏది వీలు కాకపోతే కనీసం వినడం, ఆడియో లెసన్స్ ద్వారా కూడా కనీసం వింటూ కూడా మన సిలబస్‌ని కంప్లీట్ చేస్తుండండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అది ఉగాదికి అంటున్నారు. ఉగాది కాకపోయినా ఇంకా ముందుకు రావచ్చు. జూన్, జూలై ఎప్పుడైనా రావచ్చండి. రావడం అనేది పక్కా. రావడానికి పక్కా కాబట్టి, ఆ పక్కా ప్లాన్‌గా మీరు ప్రణాళికేసుకొని మీ అందరూ ప్రిపేర్ అవ్వాలని అందరిని విష్ చేస్తూ, సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అగైన్ విల్ మీట్ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. థాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్.